ఏపీలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, కోస్తా జిల్లాలో తేలికపాటి వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. అలాగే తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది. మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, హైదరాబాద్, గద్వేల్, మేడ్చల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. పిఠాపురం జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన తనను ఆదరించి అండగా నిలిచి ప్రేమను చూపించిన పిఠాపురం ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలంటూ పవన్ ఓ ప్రకటనలో తెలిపారు. జనసేన నేత నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ను డీయాక్టివేట్ చేశారు. అయితే దీనికి కారణం ఆయన పెట్టిన ఒక పోస్ట్ అని తెలుస్తోంది. తమతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు తమవాడైన పరాయివాడే అని, తమతో నిలబడేవాడు పరాయివాడైన తమ్మవాడే అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. దీంతో నాగబాబు తన అకౌంట్ని డీయాక్టివేట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాను బయట నుంచి మద్దతు ఇస్తానన్నారు మమతా బెనర్జీ. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ తాను ఆమెను నమ్మను అన్నారు. ఆమె కూటమిని విడిచిపెట్టింది, బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు అధీర్ రంజన్ చౌదరి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ అద్దె బకాయి 2.5 కోట్లు డబ్బులు చెల్లించకపోవడంతో షాపింగ్ మాల్ను ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 19 ప్రకారం నిందితుడిని అరెస్ట్ చేసే విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అధికారులను సుప్రీంకోర్టు తగ్గించింది. మనీ లాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత ఆ కేసులో నిందితుడిని ఈడీ అధికారులు అరెస్ట్ చేయకూడదని వెల్లడించింది. నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజ్పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికపై శనివారం సమీక్ష నిర్వహించనున్నారు. వర్షాకాలంలో బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ఎన్డీఎస్ఏ చేసినటువంటి సిఫార్సులు, ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ తీసుకున్న చర్యలు, వర్షాకాలంలోగా చేయాల్సిన పనులపై సమీక్షించనున్నారు. చంద్రబాబు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు లేఖ రాశారు. ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు అప్గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ నిలిపివేస్తూ ఉండడంపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆఫీస్ మూసివేతపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కొత్త ప్రభుత్వం వస్తున్న వేళ ఈ ఆఫీస్ అప్గ్రేడ్ అవసరం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ ఆఫీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగేందుకు ఆస్కారం ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవీలతపై దాడి కేసులో మజ్లిస్ నేతలపై కేసు నమోదైంది. పోలింగ్ రోజున తనపై మజ్లిస్ పార్టీ నాయకులు దాడి చేశారని మాధవీలత ఆరోపణలు చేశారు. ఈ దాడికి సంబంధించి మాధవీలత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొఘల్పురా పోలీసులు 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కోహెడ్ మండలం శనిగరంకు చెందిన ఉదయ్ నాగరాజ్ పోటీ చేస్తున్నారు. ఆయన లేబర్ పార్టీ నుంచి నార్త్ బెడ్ఫోర్డ్ షైర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఇక్కడి నుంచి లేబర్ పార్టీ గెలుస్తుందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. గడిచిన 10 ఏళ్లలో మోడీ 2 సార్లు దేశ ప్రజలు అవకాశం ఇచ్చిన నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో మోడీ విఫలమయ్యారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సాయుధ బలగాల్లో అగ్నివీర్ను ప్రవేశపెట్టినట్లుగానే పారామిలిటరీలోనూ ఈ పథకాన్ని తీసుకొచ్చేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. మోడీ 3వ సారి ప్రధాని చేయొద్దు అంటూ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.